హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ప్రాఫిట్ వచ్చేసి 24,000. నేను మార్నింగ్ ఎక్కడ తీసుకున్నాను అంటే చూడండి, నేను అన్నీ పుట్టే తీసుకున్నాను, అన్నీ అటెండ్ చేశాను. బట్ మనకి 2 times స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఫస్ట్ టైం వచ్చేసి 9:30 9:51 తీసుకున్నాను, మళ్ళీ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత 12:15 ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ 12:47కి మళ్ళీ ఒకసారి తీసుకున్నాను. తర్వాత 12:15 ఇక్కడ మనం ఆల్మోస్ట్ చూడండి, ఇక్కడ 60 పాయింట్స్ గ్రాప్ చేశాను, ఇక్కడ 22 పాయింట్ గ్రాప్ చేశాను, టోటల్ 82 పాయింట్ గ్రాప్ చేశాను. మనం 495 క్వాంటిటీ తీసుకున్నాం. ఈరోజు 495 క్వాంటిటీ తీసుకొని మనకు ఆల్మోస్ట్ ఫస్ట్ వచ్చేసి నాకు -5,000 లాస్ వచ్చింది, తర్వాత -13,000 లాస్ వచ్చింది, తర్వాత +10,000 ప్రాఫిట్ వచ్చింది, తర్వాత +32,000. ఓవరాల్గా వచ్చేసి మనకి 24,000 ప్రాఫిట్ ఉంది. సో లాజిక్ ఏంటని నేను చెప్తాను. సింపుల్ లాజిక్, ఏం లేదు. ఇక్కడ చూడండి, మనకి సింపుల్ నేను ఎక్కడ తీసుకున్నా అంటే ఇక్కడ ఒకసారి ట్రై చేశాను, పోయింది. తర్వాత లాస్ట్ వచ్చేసి నేను ఇదిగోండి, ఇక్కడ మనకి ఏదైతే ఇటు సైడ్ ఏదైతే మనకు 2,000 ఇది క్రాస్ అవుతుందని మనకు తెలిసిందో అక్కడ నేను తీసుకున్నాను. మనకి రేపు ఇన్కేస్ ఎలా ఉందంటే చూడండి, ఇక్కడే మనకి కంట్రోల్ చేసినాయి, కిందికి వస్తే కూడా మనకు చాలా ఇది ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ చూడండి 1 hour క్యాండిల్ వచ్చింది, ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంటుంది, ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఈ సపోర్ట్ కింద మనకి విత్ స్టాండ్ అయిందంటే ఓకే, పర్లేదు. లేదా ఇదిగోండి, మళ్ళీ మనకు వచ్చేసి 50,445 దగ్గరికి ఉంది మళ్ళీ సపోర్ట్. స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుందా లేదని చూద్దాం. లేవు మనకి సింపుల్ అండి. ఇదిగో ఈ ఛానల్లోనే మనకి ఇలా వస్తుంది మొత్తం టోటల్. ఇక్కడ ఇది చూడండి, ఎంత 1 hour క్యాండిల్ నేను మీకు చెప్పాను, చూడండి. ఓకే, సో మనకు ఏం జరిగింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఓకే, మనకి ఇదే వరకు వచ్చేసి ఇంతవరకు వచ్చి ఇక్కడ నుంచి వీటిని టెస్ట్ చేయకుండా వెళ్ళిపోయినాను. వచ్చి మళ్ళీ ఇక్కడే ఆగింది. ఇంకేసి నేను దిగిన బ్రేక్ అయిందంటే ఎందుకు వస్తుంది, ఇక్కడ కన్సిడరేషన్ చేసి. బట్ మనకి రేపు ఏంటి, రేపు ఎక్స్పైర్. సో మనకి స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఏదైతే ఉందో వాళ్ళ స్టాప్ లాస్ మనం తీసేసుకున్నాం. సో నాకు తెలిసి రేపు మనకి ఇక్కడ టార్గెట్ చేయొచ్చు. మనందరం రీటైలర్స్ ఏమనుకుంటాము, ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, సో ఇంతవరకు రావచ్చని మనం అనుకుంటాం. కానీ రేపు మనకి ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ కన్సల్టేషన్ తీసుకొని ఏదైతే స్టాప్ వస్తుందో దాన్ని హిట్ చేయడానికి ట్రై చేస్తారు. రేపు ఎలా ఓపెన్ అవుతుందో చూసేసి మళ్ళీ రేపు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ అయింది మనం డిస్కస్ చేద్దాం. ఓకే.